మొన్న అల్లు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేస్తారు కదా. అవునన్న. సో దానివల్ల మన సైతం తేజ్ గారు అన్ఫాలో చేశారు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి ట్విట్టర్లో. సో అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారా? ఫ్యాన్ అంటే వాళ్ళ మధ్య వార్ అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అన్నప్పుడు అందరు కలిసి ఉంటారు అన్న. కలిసి ఉన్నప్పుడు కలిసిగానే ఉండాలి కదా. మళ్ళీ ఆయనకి వెళ్ళి సపోర్ట్ చేసిన గిట జగన్ ప్రభుత్వం ఏమి ఇంకా ఎక్కువ సీట్లు గెలిచి ఏం రాలేదు, మొత్తానికి పడిపోయింది. ఏంటంటే నా అన్న తప్పు పని చేసినన్నే నాకు కొద్దిగా బాధ ఉంది. కాకపోతే మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేసిండో ఫ్రెండ్ అని చెప్పిండు. సో ఫ్రెండ్ ఎంత ఫ్రెండ్ అయినా మళ్ళీ ఇంతమంది ఇండస్ట్రీలో చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నకి సపోర్ట్ చేయకుండా అట్లా పోయేది నాగిట చాలా బాధగా ఉందన్న. ఎందుకు అట్లా పోయిండో మరి తెలియదు అన్న. మరి మళ్ళీ లోపల ఏం జరిగిందో, కరెన్సీ గిట్ట డబ్బులు ఏమని ఇచ్చిండ్రో ఎవరికి తెలుసు అన్న, మనకైతే తెలియదు కదా. నేను చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా. నాకైతే తెలియదు దాని గురించి. ఎట్లా అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. నేనేం చేస్తాను, నా గిట్ట ఒక 100 కోట్లు ఇవ్వమని నేను గిట్టే చేస్తాను. సో అది అంటే లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, ఎందుకు సపోర్ట్ చేసిండో మనకు తెలియదు. సో దానివల్ల గిట్ట అయి ఉండొచ్చు కదా. ఫ్రెండ్షిప్తో వెళ్ళారు అని అంటున్నారు. ఫ్రెండ్షిప్తో వెళ్ళినంత మాత్రాన ఇలా అంటే పబ్లిక్ అన్ఫాలో చేసి అంటే మా మధ్యలో ఇంటర్నల్గా వార్ ఉంది అని చెప్పి ఎందుకు దాన్ని పబ్లిసిటీ చేయడం అంత రాదు. మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరైనా ఏమి ఫ్రీగా చేయరు అన్న. ఎవరు ఏం ఫ్రీగా చేయరు. ఎంత సొంత ఫ్రెండ్ అయినా గిట్ట ఫ్రీగా చేయరు. ఇప్పుడు నా గిట్ట ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా చెప్తే నాకు డబ్బులు కావాలరా చేస్తా అంటాను నేను, లేకపోతే చేయనని చెప్పి. సో లోపల అదే జరిగిందని అనుకోవచ్చు. ఎందుకు అంతగానం ఆయనని పక్కకు పెట్టేసిండంటే సో అయి ఉండొచ్చు కదా. లోపల ఏం జరిగిందో మళ్ళీ సపోర్ట్ చేయమన్నారు. మళ్ళీ ఆయన ఇష్టానుసంగా వెళ్ళిన, నాకు ఇష్టంతో నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను వెళ్ళినా అని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో, మళ్ళీ డబ్బులు ఇచ్చిండ్రో, మళ్ళీ ఎట్లా తీసుకెళ్ళిండ్రో ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. చాలా బాధగా ఉంది నా గీట. ఎందుకంటే ఆ అన్నని మంచి పేరున్నది అన్నకి అంత మంచి పేరు పెట్టుకొని ఎందుకు ఇట్లా రూమర్స్ వస్తుంటే నాకు నచ్చలేదు. ట్రోల్ చేస్తుంటే అందరూ ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే చాలా బాధపడుతున్నారు. మరి ఏం చెప్పలేం కదా, ఎందుకు ఇట్లా చేసిండు. అంత మంచి మంచి పేరు ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదు. సో అట్లనే నిలిచిపెట్టుకోవాలని నేను. ఓకే బ్రదర్, ఇప్పుడు వైజాగ్లో